నష్టం జరుగుతుంది అని చెప్పేసి పోరాటంలో మన ఐడియాలజీ ఏవైతే ఉందో ఖచ్చితంగా ఈ యాక్సిడెంట్ ఉంటే జనంలో ఖచ్చితంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వాళ్ళు ఏంటంటే చనిపోయారు, తర్వాత చనిపోయారని చూస్తాము. 10 మంది మృతవీరులకి సంతాపంగా అన్ని యూనియన్లు కలిపి ఇక్కడ సమావేశం చేశారు. ఆ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తీర్మానంలో ప్రధానంగా వాళ్ళు కోరుకుంటుంది కాంపెన్సేషన్ ప్రైవేట్ సెక్టర్లో జరిగితే యాక్సిడెంట్ జరిగితే ₹1,00,000 వరకు కాంపెన్సేషన్ ఇస్తున్నారు. ఇక్కడ 50 లక్షలు దాన్ని పెంచాలి. రెండోది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ సంఘటనకి కారకులు ఎవరు, దాని మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని చెప్పారు. అలాగే మూడోది ఏంటంటే ఇది ఖచ్చితంగా పబ్లిక్ రంగంలోనే కొనసాగాలి అన్నటువంటి వాళ్ళని. నా తరఫున నేను కోరేది ఏంటంటే విశాఖపట్నం ఎన్ని సంఘటనలు జరుగుతున్నా ప్రజల నుంచి ఏ విధమైనటువంటి చైతన్యం రావాలి. ఉదాహరణకి విశాఖపట్నం నుంచి ఎయిర్పోర్ట్ ఉండదు, విశాఖపట్నం ఏవియేషన్ మ్యాప్లో అంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు పర్వాలేదు అంటారు. హైదరాబాద్ వచ్చేస్తే హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ బాగా 11 కిలోమీటర్ల ఫ్లైఓవర్ కట్టారు. హైదరాబాద్ 11 మీటర్ల ఫ్లైఓవర్ కట్టి ఒక 5 కిలోమీటర్లు అంటే 16 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల లోపే ఉంది. అప్పుడు మార్చాం. ఇక్కడ అలా కాదు, అసలు ఏ రోడ్డు లేదు. మనం హనుమంత వాక్ దాటి వెళ్ళగలం. ఎందుకంటే విశాఖపట్నం లేకపోతే స్టీల్ ప్లాంట్ లేకపోతే విశాఖపట్నం పెరిగేది కాదు. గాజువాక్ అన్నది లేకుండా ఉండేది. ఆంధ్ర రాష్ట్రంలో అత్యధిక పెర్ క్యాపిటల్ ఇన్కమ్ గాజువాక్ నుంచి వస్తుంది అంటే కారణం స్టీల్ ప్లాంట్. స్టీల్ ప్లాంట్కి ఆనుకొని ఉన్నటువంటి మిగతా పరిస్థితులు. కాబట్టి స్టీల్ ప్లాంట్ అన్నటువంటిది పబ్లిక్ రంగంలోనే ఉండాలి. మొత్తం ఉన్నటువంటి కాంట్రాక్ట్ లేబరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పర్మనెంట్ చేయాలి. ముఖ్యంగా 8,000 మంది అక్కడ భూములు ఇచ్చి నిర్వాసితులు అయిపోయినటువంటి వాళ్ళందరికీ ఇక్కడ ఉద్యోగాలు కల్పించాలి అని చెప్తూ రేపు రాబోయే ఎన్నికల్లో ప్రజల్ని చైతన్యవంతులు చేసి మీడియా ద్వారా రేపు 29 ఎన్నికల్లో ఇది డిబేట్, ఇదే సమస్య లేదు. రాష్ట్రం అంతా ముఖ్యంగా విశాఖపట్నం అని చెప్పి ఎవరైతే కేంద్ర ప్రభుత్వం ఒప్పించి దీన్ని పబ్లిక్ రంగంలో కొనసాగిస్తారో వారికే పార్టీలు ఏవైనా కావచ్చు, వారికే అంటే ప్రతి ఒక్కరు అలాగే చెప్తారు అనుకోండి. కానీ క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తులు కానీ పార్టీలు కానీ చెప్తే అది జరిగేలాగా, ఎన్నికైన తర్వాత వాళ్ళని మళ్ళీ ప్రజలే పోయి వాళ్ళని అడిగేలాగా ఉండాలని, ముఖ్యంగా మొన్న మరణించిన ఈ 10 కుటుంబాలే కాకుండా చాలామంది చాలా నిర్వాసితులు అయ్యున్నారు, వాళ్ళ కష్టాల్లో ఉన్నారు. దీని మీద ఒక కమిటీ కేంద్ర ప్రభుత్వం కమిటీ వేసి కేంద్ర సంస్థ కింద ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ కేంద్రం రాష్ట్రం కలిసి దీని మీద ఆలోచన చేసి దీన్ని కొనసాగించిన 11,000 కోట్లు అన్నటువంటిది క్యాపిటల్ రీస్ట్రక్చర్ కోసం వాడింది. అక్కడ ఏమంటున్నారంటే 11,000 ఇచ్చారని తెచ్చిన వాళ్ళకి తెలియటం లేదు, జరిగిన అది చాలా ఏంటంటే ఎప్పుడు పాత మెషినరీ ఉందని, రా మెటీరియల్ లేదని. కాబట్టి ఇవన్నీ రీస్ట్రక్చర్ చేస్తే స్టీల్ ప్లాంట్ కొనసాగుతుందని దేశంలోనే గొప్ప స్టీల్ ప్లాంట్ ఉంది. కాబట్టి విశాఖ పౌరులుగా మనం కోరేది ఏంటంటే దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని వెంటనే దీని మీద కమిటీ వేసి ఇది పరిష్కారం చూపాలని.